హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. సోమవారం నాడు తులారాశి వారు తదాస్తు దేవతలు తిరిగే ఈ సమయంలో ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అసలు నిజంగా తదాస్తు దేవతలు ఉన్నారా? వారు సంచరించేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందా? మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. అసలు తదాస్తు దేవతలు ఉన్నారా అంటే ఉన్నారు. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే కావాల్సిందే లేదా జరగాల్సిందే అని అర్థం. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట అనేక సార్లు అనుకుంటూ ఉంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనేవారినే తదాస్తు దేవతలు అంటారు. సంధ్యాదేవి సూర్యుని యొక్క భార్య. సూర్యుని యొక్క అఖండ తేజస్సుని భరించలేక ఈ యొక్క సంధ్యాదేవి ఒక గుర్రం రూపం ధరించి కురుదేశం వెళ్తుంది. అప్పుడు కురుదేశంలో గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని సూర్యుడు చూసి తాను కూడా గుర్రం రూపం ధరించి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారులు. వారిని అశ్విని దేవతలు అంటారు. వీరే తదాస్తు దేవతలు. వీరిని దేవత వైద్యులు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఇది మాట చెప్పబడింది. వీరు బంగారు రథంతో నిర్మించబడిన రథం మీద తిరుగుతూ ఉంటారు. ఆ రథంపై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనే నామాన్ని చెప్తూ, అదేవిధంగా వేద మంత్రాలతో ఆహ్వానిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు బెత్తంతో తిరుగుతూ ఉంటారు. నిత్యం పూజలు చేస్తూ ఇతరుల మంచి కోరే మంచి ప్రవర్తన ఉన్న ఉత్తమ పురుషులకు కూడా ఈ తదాస్తు శక్తిని తదాస్తు దేవతలు ప్రసాదిస్తారట. అంటే ఇతరుల మంచి కోరుకునే ఎవరైనా వారి నోటి నుంచి తదాస్తు అని వస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అట. పూర్వం నుంచి అశ్విని దేవతలు సాయం సంధ్య వేళలో సంచరిస్తూ ఉంటారని నమ్ముతారు. అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉన్నా కూడా లేదు లేదు అనుకుంటే లేకుండా పోతుంది. అందుకే మన పూర్వీకులు వారి దగ్గర ఏ ధనం లేకపోయినా చివరికి కటిక పేదవారైనా సరే తన దగ్గర లేదు అని పలికేవారు కాదట. ఎందుకంటే ఆ దేవతలు తదాస్తు అంటారని వారి భయం. కాబట్టి మన గురించి, ఇతరుల గురించి ఆ సమయంలో ఎల్లప్పుడూ మంచినే కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సోమవారం నాడు తదాస్తు దేవతలు తిరిగే ఈ సమయంలో తులారాశి వారు ఎటువంటి కోరికలు కోరుకోవాలో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.